నార్మల్ లైఫ్ ప్రశాంతమైన జీవితం ఇది కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుంది. మనిషి అన్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు డబ్బు గురించి మాట్లాడుకుంటే డబ్బు సమస్యలు కూడా దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏదో ఇప్పుడు ఇలా జరిగిపోతుందిలే అని అనుకున్న లోపే మీకు అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఎందుకు వస్తున్నాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే కొన్ని సంఘటన వలన 1వ తారీఖు జీతం వస్తుంది, 10వ తారీఖు అది మొత్తం ఖర్చు అయిపోతుంది. కొంతమందికి 20వ తారీఖు, మరికొంతమందికి 25వ తారీఖు కల్లా జీతం మొత్తం ఖర్చు అయిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు తమ ఫైనాన్సెస్ విషయంలో ఖచ్చితంగా కంట్రోల్ అనేది కలిగి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఖర్చులకు సంబంధించిన ఒక షీట్ తయారు చేసుకుంటారు. ఎంత ఖర్చు పెట్టాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత డబ్బు ఎక్కడికి పోతుంది, ఇలా అన్నమాట. దాంట్లో నుండి పనికిరాని ఖర్చుల్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఉంటారు. కానీ జీవితంలో అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా, అనుకోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మీరు ఎక్కడో రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఎక్కడో ఉంటారు, సడన్ గా ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది, అదొక ఖర్చు. అనుకోకుండా బంధువుల పెళ్లి వస్తుంది, దానికి వెళ్ళక తప్పని పరిస్థితి, ఏదో ఒకటి గిఫ్ట్ కొనాల్సిన పరిస్థితి. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 3-4 రోజులు తిష్ట వేస్తారు, అప్పుడు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మీరు క్రెడిట్ కార్డ్ వాడకుండా ఎలాంటి అప్పులు చేయకుండా ఇలాంటి ఖర్చులు తట్టుకోవాలంటే మీరు కొంత ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసమో 40-50 లక్షలు లోన్ తీసుకున్నారు అనుకోండి. అతడు నెల ఈఎంఐలు కడుతూ ఉంటాడు. కానీ సడన్ గా అతడికి ఏమైనా జరిగితే అతడు తీసుకున్న లోన్ ఎవరు పే చేస్తారు, లేదంటే ఈఎంఐలు ఎవరు కడతారు? ఇక ఆ ఇంట్లో అతడిపై 4-5 డిపెండ్ అయి ఉన్నారనుకోండి, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికే ప్రతి ఒక్కరు కూడా ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి. అంటే తమ ఫ్యామిలీ కోసం ఒక సేఫ్టీ నెట్ ని తయారు చేసుకోవాలి. ఆ సేఫ్టీ నెట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. మరి మనం ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాం కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్సూరెన్స్ వచ్చే ఉపాయం ఏది అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పవచ్చు. మీరు నెలలో సంపాదించే జీతంలో కొంత భాగం మాత్రమే ఖర్చు పెట్టి 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. ఉదాహరణకు 2 కోట్ల రూపాయల టర్మ్ ప్లాన్ నెలకు కేవలం 600 నుండి 700 రూపాయలతో పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. 20 నెలల క్రితం అతను తన జాబ్ పోగొట్టుకున్నాడు. ఇంకొక జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా ఒక రోడ్ యాక్సిడెంట్ లో అతడు చనిపోవడం జరిగింది. అయితే అతడి ఫ్యామిలీకి ₹1 కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఎందుకు అంటే అతడు జాబ్ లో ఉన్నప్పుడు ఎలాగూ ఇన్సూరెన్స్ ఉంది కదా అని అతడు పర్సనల్ గా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. ఇలాగే చాలా మంది ఎంప్లాయీస్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తమ కంపెనీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి వారు పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ మీరు ఖచ్చితంగా పర్సనల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో భవిష్యత్తులో అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అది కుటుంబ సభ్యులకు అందడం కూడా అంతే ముఖ్యం. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు కొంత డేటాను స్టడీ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ వస్తున్నాయి, ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నారు అనేదే ఈ డేటా. ఇది మీకు IRDAI వెబ్సైట్ లో దొరుకుతుంది. ఎవరైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. అలాగే మీకు పాలసీ బజార్ వెబ్సైట్ లో కూడా 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వాటిని మీరు కంపేర్ చేసుకొని మీకు బెస్ట్ అనిపించిన ప్లాన్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న డేటా 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన డేటా. ఇందులో మీకు మ్యాక్స్ లైఫ్, HDFC లైఫ్, LIC, టాటా, AIA ఇలా మీకు అన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి కదా, వాటి పక్కనే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.5% కంటే ఎక్కువగా ఉంటే అది మంచి కంపెనీ అని చెప్పవచ్చు. ఈ లిస్ట్ మొత్తం చూస్తే మొత్తం 24 ఇన్సూరెన్స్ కంపెనీల్లో 13 కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.5% కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో. సాల్వెన్సీ రేషియో అనేది ఆ కంపెనీలోకి ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు పోతుంది, ఆ కంపెనీ యొక్క లయబిలిటీస్ ఏంటి అనేది సూచిస్తుంది. అంటే ఒక రకంగా ఇది ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని సూచించే ఇండికేటర్ అని చెప్పవచ్చు. సాల్వెన్సీ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ ఎటువంటి సమస్య లేకుండా తన క్లెయిమ్స్ ను గానీ ఇతర ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ గానీ సెటిల్ చేస్తుంది అని అర్థం. IRDAI నామ్స్ ప్రకారం సాల్వెన్సీ రేషియో అనేది 1.5 కంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే తక్కువగా ఉండే కంపెనీలు క్లెయిమ్స్ ను సెటిల్ చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇప్పుడు 2022-23 డేటా ప్రకారం ఏ కంపెనీలకు ఎంతెంత సాల్వెన్సీ రేషియో ఉంది అనేది స్క్రీన్ మీద చూద్దాం. LIC సాల్వెన్సీ రేషియో 1.8 గా ఉంటే మ్యాక్స్ లైఫ్ 1.9, HDFC లైఫ్ 2, SBI లైఫ్
2.2గా ఉంది. అలాగే మీరు గత సంవత్సరాలతో కూడా ఈ సాల్వెన్సీ రేషియోను పోల్చుకోవచ్చు. అది పెరిగిందా తగ్గిందా అన్నదాన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవడం కోసం మీ నెల జీతంలో కొంత భాగాన్ని పక్కన పెట్టుకోమని చెప్పాం కదా, అది ఎంత ఉండాలి అంటే మీరు పర్సనల్ బడ్జెట్ లో ఎంత కేటాయించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న విషయాలని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే పాలసీ బజార్ పేజ్ లో మీరు ప్రీమియాన్ని తక్కువ నుండి ఎక్కువకు సార్టింగ్ చేసి చూసుకోవచ్చు. అప్పుడు ఏదైతే తక్కువ ప్రీమియం ఉందో అది ముందు కనిపిస్తుంది. అదే సమయంలో మీరు ఇంకా కొన్ని విషయాలు కూడా సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. మీకు ₹1,00,00,000 పాలసీ కావాలా, 1,50,00,000 కావాలా, లేదా 2 కోట్ల పాలసీ కావాలా, అలాగే అది ఎంత ఏజ్ వరకు కావాలి, 60 సంవత్సరాల వరకా, 65 సంవత్సరాల వరకా, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఏజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి, మీకు 60 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా మీ పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి లైఫ్లో సెటిల్ అవుతారని అనుకుంటే మీరు 60 సంవత్సరాల వరకు మీ ప్రీమియం కట్టుకోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు పెట్టుకున్నారు అనుకోండి, అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇలా అని చెప్పి, అప్పుడు మీ రిస్క్ పెరగడం వల్ల మీరు కట్టాల్సిన ప్రీమియం కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది యాడ్ ఆన్స్ గురించి. మీకు స్క్రీన్ మీద పెయిడ్ యాడ్ ఆన్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్, డిజేబిలిటీ బెనిఫిట్ లాంటివి కనిపిస్తాయి. దాంట్లో మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలాగో టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో అంటే పాలసీ బజార్లో తీసుకుంటారు కాబట్టి మీకు 10% డిస్కౌంట్ అనేది ఆల్రెడీ వస్తుంది. ఇక సర్వీస్ విషయానికి వస్తే పాలసీ బజారు ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. మీరు కాల్ సెంటర్కి కాల్ చేసినా కూడా మీకు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ లభిస్తుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ విషయానికి వస్తే సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఆల్రెడీ ఉంది. దానివల్ల సంవత్సరానికి 1,50,000 వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ బజార్లో ఉండడం వల్ల మీరు వాటిని కంపేర్ చేసుకుని మీకు నచ్చిన పాలసీని కొనుక్కోవచ్చు. అలాగే 59 రకాల తీవ్రమైన వ్యాధుల్ని కవర్ చేసే టర్మ్ ప్లాన్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకుంటే మీకు పాలసీ బజార్లో ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎంత ఈజీనో అర్థమవుతుంది. మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.